ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మనము శ్రమకాల ధ్యానములో 29వ దినానికి చేరి ఉన్నాము. మరి ఈ 29వ దినానికి ఏర్పాటు చేయబడినటువంటి అంశం ఏంటంటే దురుద్దేశం. అంటే రాంగ్ విట్నెస్, రాంగ్ కాన్సెప్ట్, ఉష్య దురుద్దేశ్యం అంటే మనకందరికీ చెడ్డదైన ఉద్దేశం అని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకు గాను మరి దానియేలు గ్రంథం నుంచి 6వ అధ్యాయము 4-5 వచనాలు, అదేవిధంగా మత్తయి సువార్త నుంచి 27వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఈ దినమునకై ఏర్పాటు చేయబడబడినవి. ఉమ్, ఒక్కసారి దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనము. అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఆ, ఏ ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఇది మరి ఈ దినం మరి మనకి ఇవ్వబడిన వాక్య భాగము. ఆ, అందునిమిత్తమై మరి మన ఈ వాక్య భాగం నుంచి చూస్తే ఆ, అందుకు ఆ మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. మనం దానియేలు విషయంలో చూస్తే మరి దానియేలు యాక్చువల్గా మరి బానిసత్వంలో తీసుకొని వెళ్ళబడిన వ్యక్తి. అయితే రాజు వారికి ఉన్న తెలివితేటలను గ్రహించి మరి వారిని ఆ ఆ రాజ్యానికి అధిపతిగా మరి చేసి ఉన్నాడు. మెర్సీ ఒకసారి శృంగారం గారికి ఫోన్ చేసి ఆవిడని జాయిన్ అవ్వమని చెప్పు. అదేవిధంగా మేరీ వర్జీనియన్ గారిని. కాబట్టి దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు చాలా లాంగ్ ఇయర్స్ మరి తనే ప్రైమ్ మినిస్టర్గా ఈ నెబుకద్నెజర్ దగ్గర, ఈ దర్యావేష్ దగ్గర, మిగిలిన ఇద్దరు ముగ్గురు రాజుల దగ్గర ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అలాగే ఉన్నాడు కానీ రాజులు ఇద్దరు ముగ్గురు మారారు. మనం పాత పాత నిబంధనలో చూస్తే ఇద్దరు ముగ్గురు రాజులు దానియేలు ప్రధానమంత్రిగా అలాగే కంటిన్యూ అయ్యాడు. వారు మారుతూ వచ్చారు. ఇది చూచి అక్కడున్న ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏమీ నేరం మోపలేక వారు ఫైనల్గా ఏం డిసైడ్ చేసుకున్నారంటే దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందునో అతనిలో లోపము కనుగొనలేమనుకునిరి. ఒక్కొక్కసారి మన విషయాల్లో కూడా మరి అనేకమైన పన్నాగాలు పన్నుతూ ఉంటారు మనం పనిచేసే చోట. ముఖ్యంగా లంచం విషయంలో అనేక మంది మరి పన్నాగాలు పన్నుతూ ఉంటారు. ఓకే, అతను మంచిగా ఉండి వాటిని ఏమి అంగీకరించకపోతే ఇక అతనికి ఏంటి వీక్నెస్ అనే దాని మీద మరి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. లేదా అతని కుటుంబ సభ్యుల్ని మరి సెంటిమెంటల్గా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ దానియేలు విషయంకి వచ్చేటప్పటికి ఇంక ఇతను వల్ల ఏది కాదు. రాజుకి ఇతనంటే కోపం రావాలంటే ఒక్క మతం విషయంలో చూడండి, దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఇంకే విషయంలోనూ అతనిలో
మనము లోపము కనుగొనలేము అనుకొనిరి. కానీ వారు ఏ కారణమును లేదా లోపమును కనుగొనలేకపోయిరి. ఎందుకనగా అతడు నమ్మకమైన వాడు, అతనిలో ఏ దోషమో లోపమో కనబడలేదు. కాబట్టి ఒక మనిషిని శత్రువులు మిత్రులు కాదు, శత్రువులు ఒక మనిషిలో ఏ లోపాన్ని కూడా కనుగొనలేకపోతే అతడు పరిపూర్ణుడు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కరెక్ట్ పర్సన్ అని మనం నిర్ధారించవచ్చు. అంతేకాకుండా మరి వారు అతని మతములో ఏదైనా లోపము కనుగొనుటకు ప్రయత్నించిరి. సపోజ్ మనము కూడా ఇప్పుడు శ్రమకాల ధ్యానాల్లో ఉపవాసం ఉంటున్నాము. ఉపవాసం ఉన్నట్లయితే మనం పనిచేసే చోట ఎవరో ఏదో స్వీటో ఏదో డ్రింక్ తీసుకొచ్చి తాగు, ఖచ్చితంగా తాగు అంటే అప్పుడు మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏదో విధంగా మనల్ని శోధించాలని మరి దురుద్దేశంతో వారు తీసుకొచ్చి ఎంతో ప్రేమతో మనకిచ్చినట్టుగా నటిస్తే అది దురుద్దేశం అవుతుంది. కాబట్టి అక్కడ అలాంటిది ఏమీ లేదు కాబట్టి రాజు దృష్టిలో దానియేలుకు అపకీర్తి కలిగించుటకు వారేం చేశారంటే అందరూ కలిసి ఒక స్కెచ్ చేశారు. ఒక పథకము వేశారు. ఇదిన మన మరి ధ్యానాంశం కూడా దురుద్దేశం. వారు ఎటువంటి దురుద్దేశాన్ని ఏ విధంగా ఆ పన్నాగాన్ని పన్నారు అనేది ఇక్కడ మనం ఈ వాక్య భాగంలో చూడవచ్చు. వారేం చేశారంటే మరి ఈ ఈ దానియేలు యొక్క మతము విషయంలో ఏదైనా లోపము కనిపిస్తుందేమో అని మరి వారు ప్రయత్నించారు. ప్రయత్నించినప్పుడు వారు ఏం చేశారంటే దాని ప్రకారం వారు దర్యావేషు రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజును హెచ్చించే మరియు దానియేలును ధర్మశాస్త్ర ఉల్లంఘనలో ఇరికించే ఒక చట్టమును చేయమని దర్యావేషును కోరిరి. దర్యావేషు సరే అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడివచ్చి ఇట్లనిరి, రాజుకు దర్యావేషు చిరంజీవి ఉండుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజొక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపచేయనట్లు యోచన చేసిరి. మేము ఒక చట్టం చేస్తాము, నీ యొక్క గొప్పతనాన్ని, కీర్తిని మరి హెచ్చించేటట్టు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎట్లనగా అది ఏ విధంగా అంటే 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్ద అయినను ఎవడను ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనం వ్రాయించి సంతకం చేసెను. ఇక్కడ మనం చూస్తే వీళ్ళు దానియేలుని ట్రాప్ చేయటం కోసం దానియేలుని రాజు దగ్గర ఏదో ఒక రకంగా మరి తగ్గించటానికి వీరు రాజును హెచ్చిస్తూ, ఒక రకంగా చెప్పాలంటే ఎంపరర్ వర్షిప్, నిన్నే పూజించాలి 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను అనేటప్పటికి దానియేలు మరి మాంసాహారం తినలేదు, దేవుని ఎడల చాలా నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దానియేలుకు చెక్ పెట్టరీళ్ళు, అతన్నే పూజించాలి, అతని యొక్క విగ్రహాన్నే పూజించాలి, అతని దగ్గరికే రావాలని పెట్టినప్పుడు దానియేలు అది తిరస్కరిస్తాడు. తిరస్కరించిన వాడిని సింహబోన్లో వెయ్యాలి అనేసి వీరు ఒక శాసనం తయారు చేస్తారు. అప్పుడు మరి దానియేలు దీనిని ధిక్కరించినందుకు రాజు దానియేలుని సింహబోన్లో వేయటం మనకందరికీ తెలుసు. అయితే సింహపు బోనులో దూత ముగ్గురునేస్తే 4 కనిపించారు. సింహబోన్లో సింహాలు దానియేలుని ఎవరిని ఏమి చేయలేదు. ఉదయమే రాజు వచ్చి చూశాడు,
ఆశ్చర్యపోయాడు. ఈ విషయాలన్నీ మనకి తెలుసు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దానియేలు పొందిన విధంగా దురుద్దేశ్యము ఇక్కడ యేసు ప్రభు మీద కూడా ఏ లోపము, ఏ నెపము లేనప్పటికీ నిన్న మనము ధ్యానించిన ప్రకారంగా సన్హెడ్రిన్ సభవారు ఆ 71 మందితో కూడిన ఆ సన్హెడ్రిన్ సభవారు ఏదో ఒక నెపముచ్చే దురుద్దేశంతో యేసును బంధించవలనని ఎటువంటి ఆక్షేపణ, ఎటువంటి మరి ఆయన మీద ఏదన్నా ఒక నేరారోపణ చేసి ఆయన్ని ఏ విధంగా మరణశిక్ష విధించాలి అని వారు ఆలోచించి ఇక్కడ దానియేలు వారి మీద ఏ విధంగా వీరు పన్నాగం పన్ని రాజుకు దూరం అయ్యేటట్టు, రాజు ఇచ్చిన శాసనాన్ని ఉల్లంఘించేటట్టు ఏ విధంగా ఇక్కడ చేశారో సిమిలర్‌గా యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు విషయంలో కూడా వారు ఇతడు దేవదూషణ చేస్తున్నాడు, 3 రోజుల్లో దేవాలయాన్ని కట్టి నేను లేపుతాను అంటున్నాడు పడగొట్టి అని వారు మతము పేరిట యేసు ప్రభు మీద కూడా మరి దురుద్దేశంతో అభియోగాలు చేశారు. ఆ అభియోగాలు ఇక్కడ దానియేలుకి, ఇక్కడ యేసు ప్రభుకి సిమిలర్‌గా ఉన్నాయి. నిన్నటి దినంలో మనము యోసేపు గురించి కూడా మాట్లాడుకున్నాం. యోసేపు నిరపరాధి. ఇక్కడ యేసు ప్రభు నిరపరాధి. చేయరాని నేరాలకి శిక్ష పొందారు. ఇక్కడ మనమందరము చేసిన నేరములకు అతడు దెబ్బలు పొందెను. మన కొరకై సిలువ వేయబడెను. కాబట్టి ఈ సిమిలారిటీస్ యోసేపుకి, యేసు ప్రభుకి ఉన్న ఆ నిరపరాధత్వంలో సిమిలారిటీస్ ఉన్నాయి. ఇక్కడ దానియేలుని ఏ విధంగా వారు ఇరికించి సింహపు బోనులోకి వేశారో, ఇక్కడ యేసు ప్రభువుని కూడా ఏదో ఒక నెపము చేత వాళ్ళు ఓర్చలేకపోతున్నారు. యేసు ప్రభు యొక్క మరి ఆయన చేయుచున్న ఆ కార్యాల్ని వారు తట్టుకోలేక ఏదో రకంగా ఆయన్ని చంపాలని వారు కక్ష కట్టారు. అందుచేత ఆళ్ళు వారందరూ ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఏ విధంగా ఆయనను అరెస్ట్ చేయాలి లేదా మరి మరణశిక్ష విధించాలి అనేసి. మన దేశంలో రాజకీయాల్లో రాజకీయ నాయకులకి ఇది చాలా కామన్ థింగ్. ఎవరిని ఎలా జైల్లో పంపించాలా అనేసి చక్కటి ప్లాట్ ఎలా చేస్తుంటారో అదే మాదిరిగా ఇక్కడ యేసు ప్రభువుని మరి ఏ విధంగా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసిన తర్వాత ఏ విధంగా ఆయన్ని సిలువ వేయాలి, మరణశిక్ష విధించాలి అని వీరు మాయోపాయములతో, దురుద్దేశములతో అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అవేంటనేది ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 1 వచనము. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించిరి. దీనికి ముందు చాలా మరి కోర్ట్ యాక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకనగా రాత్రిపూట ఆయన్ను మరి కత్తులతోనూ గుదియలతోనూ గెత్సెమనే తోటలో కాగడాలు వెలిగించి ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు, బంధించి తీసుకెళ్లారు. యోధా ఇస్కరియోతు మరి ముద్దు ఇచ్చినప్పుడు ఆయనను వారు బంధించి తీసుకుని వెళ్ళారు. అది మనకి 2 దినముల క్రిందట మనం ధ్యానం చేసి ఉన్నాం. మరి బంధించి తీసుకుని వెళ్ళిన ఆయన్ని ముందు అన్నా దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అన్నా ఎవరంటే మాజీ ప్రధాన యాజకుడు. అన్నా దగ్గరికి తీసుకొని వెళ్తే అన్నా దగ్గర సరైన అభియోగాలు ఏమీ లేకపోవటం వల్ల మరి అన్న మాజీ ప్రధాన యాజకుడు అవటం వల్ల అతనికి పవర్స్ లేకపోవటం వల్ల మరి ఆయనను తిరిగి కైపా దగ్గరికి పంపించాడు. కైపా దగ్గరికి పంపిస్తే కైపా మరి యేసు ప్రభుని ప్రశ్నించాడు. అక్కడ ఏం జరిగిందో మనం ముందుకి చూద్దాం. ఇవన్నీ జరిగిన తర్వాత కైపకు రిలీజియస్ పనిష్మెంట్ ఇవ్వగలడు కానీ అది ఎగ్జిక్యూట్ చేసే అధికారము హేరోదుకు గాని పిలాతుకు గాని
మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రజలు ఆ ఏరియాకి సంబంధించి పాలించేవాడు హేరోదు, దానికి సంబంధించిన గవర్నరు పిలాతు గనుక వారిద్దరిలో ఎవరో ఒకరు ఇది ఎగ్జిక్యూట్ చేయగలరు. మిగిలిన వారు ఓన్లీ అప్పీల్ చేస్తారు కానీ ఆ వాటిని ఎగ్జిక్యూట్ చేసి నిర్వర్తించే కెపాసిటీ, అధికారము ఇంకెవరికి లేదు. అందుకని ఏం చేశారంటే ఆయన్ని బంధించి ఉదయకాలం అయినప్పుడు ఆయన్ని పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. పిలాతుకు అప్పగించారు. ఎందుకంటే పిలాతు ఆయనకున్న అధికారముతో ఆయన ఈ యొక్క కేసుని డీల్ చేయగలడు. సన్హెడ్రిన్ సభ ఓన్లీ ఇతడు ఈ తప్పు చేశాడు అని అభియోగం మోపి మరి ఆయన్ని ఫార్వర్డ్ చేశారు కానీ యాక్షన్ తీసుకునే కెపాసిటీ సన్హెడ్రిన్ సభకి లేదు. ఎందుకంటే ఇది రోమా ప్రభుత్వము, అక్కడ ఉన్నది యూదా గవర్నమెంట్. అంటే యూదులు వారి అధికారాన్ని అన్నా కైప వారు నిర్ణయిస్తారు. అది యూదా మత అధికారం అనగా ప్రధాన యాజకుడు. అయితే గవర్నమెంట్ సైడు మరి వీరు రోమా ప్రభుత్వం కింద వస్తారు కాబట్టి రోమా ప్రభుత్వాధికారి అయినటువంటి పిలాతు గాని మరి రోమా సామ్రాజ్య అధిపతి అయినటువంటి హేరోద్ గాని వీరిద్దరిలో ఎవరో ఒకరు మరి ఆయనకు శిక్ష విధించటానికి క్యాపబుల్. అందుచేత పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చారు. ఇక్కడ మనం చూస్తే కొన్ని అంశాలు, అది ఆ సమయాన్ని మనం గుర్తిస్తే ఆ సమయము ఎలా ఉందంటే ద టైం యేసు తనకు జరగబోవు ద్రోహము మరియు అరెస్టు గురించి అది తోటలో జరుగునని ఆయనకు ముందే తెలియను. ఏ తోటలో? గెత్సెమనే తోటలో జరుగుతుందనేసి ఆయన కొంత సమయమైనా మరి వేచి ఉండి ప్రార్థన చేయలేరా? ఇక మన గడియ వస్తుంది, జాగ్రత్తగా ప్రార్థన చేయండి అని ఆయన తన శిష్యుల్ని అడిగాడు. రెండవది, యేసు ఎక్కడ కనుగొనవలనో యోధాకు తెలియను. ఎందుకంటే రెగ్యులర్గా ఆయన ప్రార్థన చేసుకుంటానికి ఏ ప్రాంతానికి వెళ్తుంటారో అది యోధాకి తెలుసు కాబట్టి ఆయన్ని అక్కడ కనుగొనటానికి మరి అది ఆ విషయం యోధాకి తెలుసు. ఎందుకంటే యోహాను సువార్తలో క్లియర్గా వ్రాయబడి ఉంది, యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యోధాకు ఆ స్థలము తెలిసియుండెను. కాబట్టి ఇంట్లో దొంగ కాబట్టి ఇతనికి అన్ని విషయాలు తెలుసు యోధాకి. తర్వాత యేసును ఎక్కడ కనుగొనవలనో మనకు తెలుసా? ఇది మనము అన్వయించుకొనవలసిన ప్రశ్న. ఆయన యూదా ఇస్కరియోతు అయితే ఆయనను గెత్సెమనే తోటలో ఉంటాడని కనుక్కుని తెలుసుకుని అక్కడికి వెళ్ళి ముద్దు ఇచ్చి ఆయనను అప్పగించాడు. ఈ దినాన్న మరి మనందరి కొరకు సిలువలో రక్తం కార్చిన యేసును మనము ఎక్కడ కనుగొనవలనని మనకు తెలుసా? మనం ఆయన్ని ఏ విధంగా కనుగొంటాం, ఆయన్ని ఏ విధంగా ఆయన్ని సన్నిధికి చేరుకుంటాము అనేది మనము ప్రశ్నించుకోవాలి. హౌ వి షుడ్ రీచ్ జీసస్ అనేది మరి ఈ రాత్రికి మనందరికీ ఒక ప్రశ్న. ఆయనను సమీపించు సైనికులను యేసు తనకు తాను గుర్తించుకొనెను. సైనికులు ఆయన్ని అప్రోచ్ అవుతున్నంటే యేసు ప్రభు వారిని అడిగాడు. మొన్న మీరు వీడియో క్లిప్లో చూశారు, మీరు ఎవరిని వెతుకుచున్నారు? ఎందుకంటే సైనికులు వచ్చి అటు ఇటు తిరుగుతున్నట్టే అది ఎవరి కోసం మీరు వచ్చారనేసి ఆయనకి తెలుసు కాబట్టి ఆ సమీపించు సైనికులను యేసు తనకు తాను గుర్తించుకొనెను. ఆ తర్వాత యేసు తప్పించుకునే ప్రయత్నం చేయలేదు మరియు ప్రతిఘటన ఇవ్వలేదు. ఆ సైనికులు ఆయన్ని బంధించడానికి వచ్చినప్పుడు హి డిడ్ంట్ రెసిస్ట్. బాయ్ నన్ను అరెస్ట్ చేస్తారేంటి అలే అని ఈరోజు మనం చూస్తున్నాం యూట్యూబ్లో రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తుంటే ఎంత రెసిస్టెన్స్ ఉంటుందో, అక్కడ ఎంత గొడవలు జరుగుతుంటే మనం చూస్తున్నాం.
అయితే యేసు అలాగేం చెప్పలేదు. వాళ్ళని గుర్తుపట్టాడు. తర్వాత ఆయన్ని తప్పించుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అయి పారిపోదామనే ప్రయత్నాలు ఏమీ చేయలేదు. ప్రతిఘటించలేదు. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారని ఆయనేమి అనలేదు. పైగా మీరు వెతుకుచున్న నజరేయుడైన యేసును నేనే. వారినడిగాడు. ఎవరి కోసం మీరొచ్చారంటే, వి ఆర్ లుకింగ్ ఫర్ జీసస్ ఆఫ్ నాజరేత్ అన్నారు. అప్పుడు యేసు, ఆ నజరేయుడైన యేసును నేనే, నన్ను అరెస్ట్ చేసుకోండి అని చేతులు మరి 2 చేతులు ముందుకు పెట్టి, నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పాడు. చెప్పి శిష్యులను స్వేచ్ఛగా వెళ్ళుటకు అనుమతించమని మాత్రమే యేసుని అభ్యర్థన. ఇది ఒక నాయకుడికి ఉండవలసిన చక్కటి లక్షణం. వాట్ ఎ డెప్త్ అని చెప్తూ ఉంటాం మనం. నాయకత్వంలో ఒక్కొక్కసారి కొంతమంది నాయకులు తోటి నాయకులకు ఇచ్చే ఆ యొక్క సజెషన్స్ చూసి ఈయనకి ఎంత డెప్త్ ఉందో నాయకత్వంలో అని వారు ప్రశంసించడం మనం చూస్తుంటాం. ఇక్కడ నిజమైన నాయకుడు కాబట్టి యేసు ప్రభు మనందరికీ మరి తాను శిక్ష పొందటానికి సిద్ధమయ్యాడు. అయితే శిష్యుల్ని వదిలిపెట్టేయండి, వాళ్ళని చెయ్యొద్దు అని మరి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి యేసు అభ్యర్థించాడు. అది చూద్దాం చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో యేసు వారితో, నేనే ఆయననని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెదకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పెను. ఆయన అరెస్ట్ చేయబడుతున్నప్పుడు కూడా తన శిష్యులకి ఏమీ కాకూడదని వారి యొక్క బాగోగులు చక్కగా చూడటానికి వీరిని పోనీయుడని చెప్పెను. మనము మన జీవితాల్లో మరి పని చేసేటప్పుడు మంచి మేనేజర్స్ దగ్గర కానీ మనం పని చేస్తే అక్కడ మేనేజర్‌కి, మనకి ఉండే ఒక బాండింగ్ వలన మేనేజర్ ఎక్కడికి వెళితే అక్కడ మనల్ని కూడా సురక్షితంగా ఉద్యోగంలో పిలుచుకొని వెళ్తుంటాడు. మనల్ని చక్కగా పరిరక్షిస్తాడు. మరి ఇక్కడ యేసు ప్రభు తన శిష్యుల్ని 3.5 సంవత్సరములు ట్రైనప్ చేశాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైంది. అనేక మార్లు వారికి తెలియజేశాడు. నేను వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైందని. వారు కంగారు పడినప్పుడు నేను మరలా వస్తానని చెప్పాడు. ఇవన్నీ చెప్పి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని నేనే, నన్ను అరెస్ట్ చేసుకోండి, మిగిలిన వారిని పోనీయడని చెప్పి చెప్ వారితో చెప్పారు. అప్పుడు పేతురు కత్తి తీసినప్పుడు యేసు అతనిని మందలించెను. ఏమని మందలించాడు? అక్కడ మరి కత్తి తీసి ఒక సేవకుని చెవి నరికాడు. మరి అతడు ఒక దాసుడు. ఆ దాసుని పేరు మల్క్. ఇంగ్లీష్‌లో మల్కస్ అంటారు. ఇది 11వ వచనంలో ఉంది. యేసు కత్తి ఒరలో ఉంచుము. అది నాకు అనుగ్రహించిన తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. ఒక్కొక్కసారి కత్తి ఎలా ఉంటుందంటే గోర్ఖాస్ అంటాం మనం. అనగా నేపాలీస్ వాచ్‌మెన్స్ కింద, గోర్ఖాల కింద పనిచేస్తుంటారు. వారి దగ్గర ఒక కత్తి ఉంటుంది. ఆ కత్తి మరి వారెప్పుడూ బయటికి తీయరు. నేను చాలా సార్లు పనిచేసే చోట నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు, వారు తిరుగుతున్నప్పుడు, "ఏది నీ కత్తి ఎంతుందో చూపించు, ఎలాగా అది ఇది ఎలా ఉందో" అంటే వారెప్పుడూ ఓపెన్ చేయలేదు. ఆ తర్వాత తెలిసింది నాకు ఈ ఏమిటంటే విషయము, కత్తిని ఒరలో నుంచి బయటకు తీస్తే అది రక్తం చూడకోకుండా మళ్ళీ వరలోకి వెళ్ళకూడదు. మనం సరదాగా కత్తి తీయి, కత్తి తీయి అంటే కత్తి తీసిన తర్వాత మరి అది రక్తం చూడాలి. అంటే కత్తి ఎవరో ఒకళ్ళ మీద మరి పడవలెను. అందుచేత వారెప్పుడూ కత్తి బయటికి తీసి చూపించలేదు. ఇక్కడ పేతురు కోపంతో కత్తి తీశాడు. మలుకు చెవి తెగ నరికేశాడు. అందుకని యేసు ప్రభు పేతురుని మందలిస్తున్నాడు. కత్తి ఒరలో ఉంచుము.
తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో చెప్పాడు. మరిలా యేసు మల్కు చెవిని కూడా మనోహరముగా బాగు చేసెను. చక్కగా దాన్ని మామూలు పరిస్థితులకి రీఇన్స్టేట్ చేసేసాడు. రెస్టోర్ చేసేసాడు. ఎలా అంటే 51వ వచనం, లూకాసు వార్త 22వ అధ్యాయము. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. ఆ మల్కు చెవి మామూలుగా మరలా బాగైపోయింది. తర్వాత అతడు మరి యేసునందు విశ్వాసం ఉంచాడు. ఇక్కడ శిష్యులందరూ కూడా మరి పారిపోయే అవకాశాన్ని తీసుకున్నారు. మనం చూస్తే ఎప్పుడైతే యేసు ప్రభువుని అరెస్ట్ చేశారో అందరూ అక్కడి నుంచి గ్రేట్ ఎస్కేప్. అక్కడి నుంచి అందరూ స్కాటర్ అయిపోయారు శిష్యులు. ఎందుకంటే వాళ్ళని ఎక్కడ పట్టుకుంటారో మరి అని అందరూ కూడా అక్కడి నుంచి పారిపోయారు ఒక రకంగా చెప్పుకోవాలంటే. తర్వాత అయినప్పటికీ సైనికుల గురించి చెప్పబడింది. వారు యేసును పట్టుకొనిరి అతనిని దూరముగా నడిపించిరి. ఎంతవరకు నడిపించారంటే మరి అక్కడ పట్టుకుని అతన్ని అన్నా ఇంటికి తీసుకొని వెళ్ళారు. అక్కడ పేతురు మరి బొంకుతు బొంక్న్యా ఆ యొక్క ఆహ్, 3 చోట్ల 3 సార్లు పేతురు బొంకటం మనం ఇక్కడ చూడగలం. మొన్నటి దినాన మనం దాని గురించి ధ్యానం చేసాం. యేసును పట్టుకున్న వారు ఏం చేశారంటే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడియుండిరి. కయప కయప దగ్గరికి వెళ్ళక మునుపు విచారణ ఇక్కడ ఏంటంటే ఇన్వెస్టిగేషను లేదా మరి విచారణ, హీరింగ్స్ అంటారు కదా, విచారణ. యేసు సైనికులచే బంధించబడి మాజీ ప్రధాన యాజకుడైన అన్నా దగ్గరకు తీసుకొనబడెను. అన్నా దగ్గరికి తీసుకుని వెళ్ళారు. మనము మరి పునరుద్ధాన దినాన్న గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడేదము అని పాట పాడుతూ ఉంటాం. అందులో ఒక చరణంలో అన్నా కయప అనువారాలు అని ఒక చరణం ఉంటుంది. అందుచేత ముందు ఈ ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకుని వెళ్ళారు ఈ యేసును బంధించిన వారు. అయితే ముందు ఎక్కడ తీసుకెళ్లారంటే అన్నా దగ్గరికి తీసుకెళ్లారు. అయితే అన్న మాజీ ప్రధాన యాజకుడు అయినందున అతడు ఏం చెప్పాడంటే నేను రూలింగ్లో లేను, నేను ఎక్స్ కాబట్టి మాజీ కాబట్టి నాకు అధికారం లేదు, మీరు కయప దగ్గరికి తీసుకెళ్ళండి అని అన్న యేసును ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు పంపించెను. కయప ఏం చేశాడంటే అతనిని ప్రశ్నించాడు తన అధికారంతో. మరియు అతనిని ఖండించడానికి ఎటువంటి కారణం కనుగొనకపోవుట వలన మరుసటి ఉదయము పిలాతు దగ్గరకు పంపెను. అనగా సన్హెడ్రిన్ సభ ఆ రాత్రిపూట వర్క్ చేసింది. ఆ రాత్రిపూట వర్క్ చేసి అతని మీద అభియోగము మోపి మరి అరెస్ట్ చేయడానికి అరెస్ట్ చేసి అన్నా దగ్గరికి తీసుకొని వెళ్ళారు ఆ యొక్క అభియోగాలతోటి. ఆ రాత్రిపూట అసలు సన్హెడ్రిన్ సభ వర్క్ చేయటం అనేది చరిత్రలోనే ఎప్పుడు లేదు. మనకు కూడా సుప్రీంకోర్టు నైట్ వర్క్ చేయడం అనేది కల్లా. అటువంటిది సన్హెడ్రిన్ సభ యేసు ప్రభుని కొరకు మరలా టైం లేదు కాబట్టి నెక్స్ట్ డే తెల్లవారితే అది వచ్చి పస్కా దినము, పస్కా పండుగ కాబట్టి పస్కా పండుగల్లో ఏదో ఒక రకంగా ఇతనిని మరి ఏదో ఒక కారణం చేత శిక్ష విధించాలి, పస్కా బలి పశువుగా ఇతనికి మరణ శిక్ష పడాలి అని వారు ఎంతో ప్రయత్నం చేసి ఆ రాత్రంతా కూడా సన్హెడ్రిన్ సభలో చర్చించి మరి అన్నా దగ్గర నుంచి కయప దగ్గరికి అతన్ని తీసుకొని వెళ్ళారు యేసు ప్రభుని. కయప ఆయనను ప్రశ్నించాడు. అయితే రియల్ ఫ్యాక్ట్ జరిగింది ఏంటంటే మరి పేతురు
ఆ మల్కు చెవిని తెగ నరికినప్పుడు యేసు ప్రభు పేతురుతో అంటున్నారు, నేను ఇప్పుడు నా తండ్రిని ప్రార్థించలేనని నీవు అనుకుంటున్నావు. ప్రస్తుతము ఆయన నాకు 12 దళముల దేవదూతలను పంపును. నేను మొన్న మీకు ఈ వివరాలన్నీ వివరించాను. ఒక్కొక్క దళము, లెజియన్, 6,000 మంది దేవదూతలు ఉంటారు. అలాంటివి మరి 12 దళములు అనగా ప్రతి శిష్యునికి ఒక్కొక్క దళము చొప్పున పంపిస్తే 72,000 మంది దూతలు వస్తారు. ఒక్కొక్క దూత ఎన్ని లక్ష చిల్లరి మనుషుల్ని హతమార్చగలదు. కాబట్టి ఆయన తన మాట ద్వారా వారినందరినీ క్షణంలో నాశనం చేయగలడు, ఒక ఆటం బాంబ్ వేసినట్టు. కానీ యేసు తన శక్తిని గొప్పగా ప్రదర్శించిన తరువాత కూడా ఇది అక్షరాల ఒక బంధం. యేసు చేతులను అలంకారిక కోణంలో బంధించేవారు ఈ రోజుకి కూడా చాలా మంది ఉన్నారు. అంటే మరి అలంకారిక కోణంలో, అంటే హేళన చేస్తూ లేదా అవిశ్వాసంతో మనం బంధించే వారు ఈ రోజులో చాలా మంది ఉన్నారు. ఎలాగ బంధించటం, ఎలాగ సిలువ వేయటం అంటే మీకు ఒక చిన్న క్లాసికల్ ఎగ్జాంపుల్ చివరిలో చెప్తాను. మలుపు ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. ఏంటంటే దేవుని చేతులను బంధించుటకు ఎవరైనా ప్రయత్నిస్తారనున్నది వింత. దేవుని చేతులను బంధించాలనుకుని ఎవరన్నా ట్రై చేస్తారా? అదే ఒక వింత. ఎందుకంటే ఆయనను బంధించే శక్తి యేసు శత్రువులకి లేదు. మనలను విడిపించగల ఏకైక వ్యక్తిని మనము బంధించగల అపరిచితుడు. అది కీర్తనల గ్రంథం 116లో ఉంది. దయచేసి మీరు చదవని తర్వాత, యేసు చేతులు కట్టుకున్నందుకు నేరం లేని నేడు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయన చేతులు ఇలా మడిచి కామ్గా ఉన్నందువలన ఆయనలో నేరము లేదు అని నేడు చాలా తక్కువ అనుకునేవారు నేడు చాలా తక్కువ మంది ఉన్నారు. యేసు చేతులు కట్టుటకు మనము దోషులుగా ఉన్నామా లేదా అనే మనం ఒకసారి మరి మనలను మనము ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే యేసు చేతులను అలంకారిక కోణంలో ఈ రోజుకి కూడా మరి మనము యేసు చేతుల్ని అలంకారిక కోణంలో బంధించేవారు చాలా మంది ఉన్నారు. అలాగే యేసును సిలువ వేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. అలనాడు 2000 సంవత్సరముల క్రిందట ఆ రోమా ప్రభుత్వం వారు, మరి రోమన్ సైనికులు రాణువారు యేసును సిలువ వేశారు. అయితే ఈరోజు యేసు ప్రభు అని ఒప్పుకుని బాప్తిస్మం తీసుకుని కూడా ఏదైనా ఒక తేడాగా ఒక విషయం జరిగినప్పుడు యేసును ప్రభు అని ఒప్పుకోకుండా మరి మనం భయపడి ఆయనను ప్రభు అని చెప్పలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనము యేసుని సిలువ వేసిన వారితో సమానం. ఒకసారి నేను కువైట్లో మరి ఎన్ఈసికే చర్చ్కి ఈవినింగ్ ప్రార్థనకి వెళ్ళి నా కార్ పార్క్ చేసి కారు దిగి ఉన్నాను. దిగి ఉంటే మరొక క్రైస్తవుడు, మలయాళీ క్రైస్తవుడు, అతను కూడా ప్రార్థనకి వస్తూ తన కారు పార్క్ చేస్తుంటే అక్కడ ఉన్న ఒక అరబిక్ అనగా ఒక ఈజిప్షియన్ హెల్పర్ అనగా రోడ్డు దగ్గర మరి పార్కింగ్ చేసే చోట ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఇవన్నిటికి సిగ్నలింగ్కి ఒక ఈజిప్షియన్ ఐగుప్తీయుడు అక్కడ ఉన్నాడు. అతడు మరి క్రీస్తును నమ్మినవాడో కాదో నాకు తెలియదు, కానీ అతను అక్కడ ఉండి అతను బ్యాక్ చేస్తున్నప్పుడు, ఆ మలయాళీ క్రైస్తవుడు బ్యాక్ చేస్తున్నప్పుడు అతను
మామూలుగా వెనక్కి వెళ్ళండి, ఇక్కడ ఖాళీ ఉంది, ఇదంతా ఫుల్ అయిపోయింది అనుకుంటున్నారేమో, అక్కడ ఖాళీ ఉంది వెళ్ళండి అన్నాడు. ఉంది అన్నప్పుడు అతను సరే వెనక్కి రండి రండి అని చెప్పి అతను వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అతను చూసుకోకోకుండా ఆ కారులో ఉన్న అతను ఎక్కువ వెనక్కి మరి వెళ్ళాడు. కారుని ఎక్కువ వెనక్కి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ అతను వెనక నుంచి అక్కడ ఉన్న కారుని ఢీ కొట్టాడు. ఢీ కొట్టినప్పుడు ఈ వెంటనే ఇతను వచ్చాడు, ఈ ఐగుప్తీయుడు. వచ్చేటప్పటికి కారు ఢీ కొట్టి అతను అంటున్నాడు, నువ్వే కదా నాకు ఇలా చెప్పావు వెళ్ళమని, నీ వల్లనే ఇది జరిగింది అన్నాడు. అప్పుడు అతను ఏమన్నాడంటే, చాలా సిగ్గుపడ్డాను నేను. మీరు ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి చర్చిలోకి వెళ్తున్నారు, ఇంత అబద్ధం ఆడతారా ఈ విధంగా? నేను మామూలుగా అక్కడ ఖాళీ ఉంది, మీకు కారు పెట్టుకోండి అని చెప్పాను కానీ కారుని గుద్దమని నేనన్నా చెప్పానా? మీరు నా మీద అలాంటి నేరం మోపుతున్నారేంటి అనేసి అతను చెప్పినప్పుడు మరి నేను చాలా సిగ్గుపడ్డాను. ఎందుకంటే మనము దేవుని సన్నిధికి వెళ్తూ ప్రభు నామాన్ని మరి అపకీర్తి తెచ్చాము, ప్రభువుని అక్కడే మనము సిలువ వేశామని నేను చాలా బాధపడ్డాను. ఇక్కడ మనం చూస్తే మనం ఒక్కొక్కసారి యేసు ప్రభు చేతులు మనం బంధించే వారంగా ఉన్నాం. అది అసలు వింత. అయినా మనము అలాంటి పనులు చేస్తున్నాము ఒక్కొక్కసారి. యేసు చేతులు కట్టుటకు మనము దోషులుగా ఉన్నామా అని ఒకసారి మనము మనం మనంతట మనము ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి. ఇది చూస్తే ఇక్కడ మరి ఇది యెరూషలేము పట్టణము, ఇదంతా కోర్ట్ హాల్, పిలాతు ఉండే ఏరియా, ఇవన్నీనమాట. ఈ బిల్డింగ్స్ అన్నిని నమూనా నేను చూపిస్తున్నాను కోర్ట్ జడ్జిమెంట్కి అన్నిని. పిలాతు ఈ గృహంలో ఈ పైన ఉంటూ ఉంటాడు. ఇది యెరూషలేము పట్టణము ఏరియల్ వ్యూ. ప్రస్తుతం ప్రపంచం అంతా కొట్టుకునేది, ముఖ్యంగా ముస్లిమ్స్ క్రైస్తవులు కొట్టుకునేది దీనికోసం. అల్ అక్సర్ అంటారు దీన్ని. ఇక్కడ మసీదు ఉంది. ఈ మసీదు మరి ముస్లిమ్స్కి చాలా పవిత్రమైన స్థలము. ఇదొక పిల్గ్రిమేజ్. మక్కా మదీనా ఎలా వెళ్తుంటారో అలాగే దీన్ని కూడా చాలా మంది దర్శిస్తూ ఉంటారు. వారికి ఇది చాలా పవిత్రమైన స్థలము. అయితే యూదులకు మూడవ దేవాలయం కట్టడానికి ఈ స్థలము అవసరమై ఉన్నది. ఇక్కడ మసీదు లేపేసి మరి మూడవ దేవాలయం కట్టడానికి వారు ప్లానింగ్ చేసి రెడీగా ఉన్నారు. మసీదు తీసివేసిన 3 రోజుల్లో యేసుప్రభు 3 రోజుల్లో నేను దేవాలయాన్ని తిరిగి కడతానన్నట్టు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో అన్ని ప్రీకాస్ట్ రెడీగా ఉన్నాయి. పునాది తీసిన 3 రోజులకి అన్ని రెడీ అయిపోతాయి అన్నమాట. ఆ విధంగా అంత సూపర్ టెక్నాలజీ, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ తోటి యూదులు ఈ మసీదును తీసివేసి మరి వారు దేవాలయం కట్టాలని ఆ, ప్లానింగ్ చేస్తున్నారు. అదే ఇక్కడున్న కాన్ఫ్లిక్ట్. అయితే ప్రస్తుత యుద్ధం అది వేరే పరిస్థితి. భూరాజులందరూ కలిసి మరి ఒలీవల కొండ దగ్గర యుద్ధం చేస్తారు. యేసు ప్రభు అప్పుడు తిరిగి వస్తాడు. అదే హర్ముగిద్దోను అనేసి చెప్తుంటారు. హర్ముగిద్దోను అంటే యుద్ధ భూమి. అక్కడ ఫైనల్గా యుద్ధం జరిగిన తర్వాత అప్పుడు నూతనమైన యెరూషలేము, నూతనమైన భూమి, నూతనమైన ఆకాశము ఇవన్నీ ఏర్పడతాయి. ఆ సమయంలో మనం అందరము ఎత్తబడతాము. ఇది యెరూషలేము యొక్క ఏరియల్ వ్యూ. ఇక్కడ ఉన్నది ఈ యొక్క మసీదు ముఖ్యమైనది. ఇది మరి దేవాలయము, అక్కడున్న యెరూషలేం దేవాలయం యొక్క ప్రాకారం ఇదంతా. ఇక్కడ మనం చూస్తే ఇది గెత్సెమనే తోట. గెత్సెమనే తోట. గెత్సెమనే అంటే నలగగొట్టబడుట. మరి యేసు ప్రభు ఇక్కడికి వెళ్ళి ఎక్కువగా ప్రార్థన చేసుకునేవాడు కాబట్టి ఇక్కడ ఆయన ఉంటాడని గుర్తెరిగి ఈ యొక్క ఆ, యూదా ఇస్కరియోతు ఆయనను ఇక్కడ పట్టుకుంటానికి వచ్చి ఉన్నాడు. ఈ రోజున మనము
ఈ శ్రమకాల ధ్యానంలో ఉన్న మనము యేసును ఏ విధంగా ఎక్కడ మనము మరి కనుగొనగలము, యేసుని ఏ విధంగా మనము పట్టుకొనగలము అని మనము యేసుని సేవించటానికి ఎక్కడికి వెళ్ళాలి అని ఒకసారి మనము ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాం. ఈ గెత్సెమనే తోటలో ఈ యొక్క ఒలీవ చెట్లు, ఒక చెట్టు సుమారుగా 2000 సంవత్సరముల వయస్సు గల చెట్టు అని అక్కడ చరిత్రకారులు చెప్తున్నారు. ఆ చెట్టు చుట్టూ వారు ఫెన్సింగ్ వేసి దాన్ని ఎవరు ముట్టుకోకుండా, కనీసం వచ్చిన టూరిస్టు ప్రతి ఒక్కరు దాన్ని 2 వేళ్లతో టచ్ చేసినా ఏదో ఒక మరి ప్రాబ్లం వస్తుందని దానికి చుట్టూ కంచె వేసి దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అక్కడ గవర్నమెంట్. ఇప్పుడు మనం చూస్తే వారు ఇక్కడ ట్రెడిషనల్ అప్పర్ రూమ్ అనగా ఇది యెరూషలేం పట్టణంలో మేడ గదిలో వారు పస్కా ఆచరించిన తరువాత మన యాజకులు చెప్పినట్టుగా అంతట వారు భోజనమైన పిమ్మట ఒలీవల కొండకు వెళ్ళిరి అని చెప్తుంటారు. ఆ ఒలీవల కొండకు వారు ప్రయాణించే విధానము ఇది. ఇది యెరూషలేం పట్టణము. దీనికి సుమారుగా 300 గజముల దూరంలో మరి ఈ సిటీకి యువతల కెద్రోను వాగు దాటిన తరువాత ఒలీవ కొండ పక్కన ఈ గెత్సెమనే వనము ఉంది. గెత్సెమనే వనంలో ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మరి యోధా ఇస్కరియోతు వచ్చి ఆయనను పట్టుకుని ముద్దిచ్చి, బోధకుడా నీకు శుభమొగ్గాక అని చెప్పినప్పుడు ఆయనను పట్టుకుని వారు ఆ సైనికులు ఆయనను ఈ విధంగా మరి ఇక్కడ వరకు తీసుకుని వచ్చారు. ఇది ఎవరి ఇల్లు అంటే యాక్చువల్గా ముందు వారు తీసుకెళ్ళింది అన్నా ఇంటికి తీసుకెళ్లారు. అన్న మాజీ ప్రధాన యాజకుడు అవటం వల్ల నాకు అధికారం లేదు, కైప దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళండి అన్నాడు. కైప దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. కైప ఆయన అనేకమైన ప్రశ్నలు అడిగాడు. ప్రశ్నలు అడిగి Are you showing any video? యా But we cannot see Not- any video. నాట్ వీడియో, ఐఎమ్ షోయింగ్ ఓన్లీ మ్యాప్. A map, we cannot see any map. ఓకే, ఐ విల్ చెక్. జస్ట్ అ మినిట్. No map. ఓకే ఓకే, ఐ విల్ ట్రై. జస్ట్ అ మినిట్. ఈ లోపల ఏమన్నా చెప్తా ఉండండి, నేను ట్రై చేస్తున్నాను. Dots. ఇక్కడ వారు పస్కా పండుగ అయిన పిమ్మట వారు యేసు ప్రభువుని అనేక ప్రాంతాలకు తీసుకుని వెళ్ళారు. అనేక ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి మరి ఆయనను ముందు అన్నా దగ్గరికి తీసుకెళ్లారు. అన్నా దగ్గర కుదరకపోతే కైప దగ్గరికి తీసుకుని వెళ్ళారు. కైప దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు కైప ఆయన్ని అనేకమైన ప్రశ్నలు అడిగి తర్వాత తనకి అధికారం లేకపోవటం వల్ల తను మరలా ఆయనను పిలాతు దగ్గరికి పంపించాడు. నేను మీకు వేరుగా ఈ యొక్క పిక్చర్స్ పోస్ట్ చేస్తాను. ఇది ఓన్లీ పిక్చర్ కాబట్టి ఇప్పుడు నేను ఇవన్నీ వర్క్ చేయటం కష్టం కాబట్టి నేను మీకు తర్వాత ఆ పిక్చర్స్ పోస్ట్ చేస్తాను. ఒకటే ఒక పిక్చర్ దయచేసి నాతోటి మీరు ఎక్కివించండి.
ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ లెటర్స్ కనిపిస్తున్నాయా? ఆర్ ఏబుల్ టు సీ దిస్ లెటర్స్? అంతటి నో అన్న. కనిపించట్లేదా ఏమి? No. నో అన్న. ఓకే, రైట్. సరే, నేను చెప్పేసి క్లోజ్ చేస్తాను. తర్వాత మీకు నేను వేరుగా పెడతాను. ఆ, మరి ఆయనను పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు పిలాతు ఆయనను చూచి, ఇది నా ఏరియాలో ఉన్న నీవు గలిలయుడువా అని అడిగినప్పుడు, అవును అంటే, గలిలయుడంటే ఇది హేరోదుకు సంబంధించిన ఏరియా కాబట్టి నువ్వు హేరోదు దగ్గరికి రిఫర్ చేశాడు. హేరోదు అప్పటికే యోహాను తల మరి ఛేదించి ఉన్నాడు కాబట్టి అతనికి ఇష్టం లేక యేసును చూడాలని అతను ఎంతో కోరికతో ఉన్నాడు. అందుచేత మరి యేసుతో నీవేదైనా ఒక సూచక క్రియ చెయ్యి అన్నాడు. ఈ రోజుల్లో కూడా మనం చూస్తే గెస్ట్ స్పీకర్ ఎవరిన వస్తున్నాడంటే ఈయనకి ఏమి వరాలు ఉన్నాయండి అని అడుగుతూ ఉంటారు. అనగా గలిలయ మనుషులు మనము కూడా ఏమైనా సూచక క్రియలు చేస్తేనే నమ్మే వారిలో ఉన్నాం, కానీ చూడక నమ్మిన వారు ధన్యులన్న లిస్టులోకి మనం ఇంకా వెళ్ళట్లేదు. మీరు ఏమి క్రియలు చేయగలరు? ఏమి తలాంతులు ఉన్నాయి మీకు? స్వస్థత వరం ఉందా? లేదా మాట్లాడతారా? భాషలు మాట్లాడతారా? వరాలు ఉన్నాయి, ఏం వరాలు ఉన్నాయని ఎవరన్నా గెస్ట్ స్పీకర్ వస్తుంటే అడుగుతున్నారు. ఇక్కడ అలాగే హేరోదు కూడా యేసు ప్రభుని ఏదో ఒక సూచక్రియ చేస్తే నేను చూస్తానని ఎంతో ఆనందంతో అడిగాడు. కానీ యేసు ప్రభు ఏమి చేయకపోవడంతో అతనికి కోపం వచ్చి, నేను నీకు ఏమి చేయను, టేక్ హిమ్ టు పిలాతు అని చెప్పి పిలాతుకి ఒక లెటర్ రాసి పంపించాడు. నేను ప్రస్తుతం చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను కాబట్టి ఈ కేసు నువ్వే ఫైనలైజ్ చేయి అన్నప్పుడు, మరి పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు ఈ కేసు ఆయన మరి పిలాతు ఈ కేసుని డీల్ చేయటానికి మరి ఆయన ఒప్పుకుని యేసుతో చెప్పేటప్పుడు, నీవు మరి ఏం చేస్తున్నావు అని ఆయన్ని మరలా చెప్పి, నేను నిన్ను విడిపించగలను, నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు అంటే, మరి అక్కడ కూడా ఆయన ఏమీ బదులు ఇవ్వలేదు. అక్కడ ఆయన ఏం చెప్పారంటే, అంతట యేసు వివేకముతో ఒక పనిని ప్రవచనం నెరవేర్చుటకు చేసెను. అతడు ఏంటంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనం, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడిను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడిను గదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అనినను అతని తరము వారిలో ఆ సంగతి ఆలోచించిన వారెవరు అనే ఆ యొక్క ప్రవచనం నెరవేరటానికి మరి యేసు ప్రభు అక్కడ మౌనంగా ఉన్నాడు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చునుట, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతిరని అక్కడ మరి పిలాతు దగ్గర చెప్పినప్పుడు, అక్కడ ప్రధాన యాజకుడైనటువంటి కైప తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి, ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కాబట్టి ఈ యొక్క దురుద్దేశంతో వీరు ఏదో ఒక రకంగా యేసు ప్రభువుని మరి హతమార్చాలని అనేకమైన ప్రయత్నాలు చేసి చివరకు మరి ఆయనను మరణానికి అప్పగించటానికి ఈ విధంగా మరి వారు చేసి ఉన్నారు. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. మరి ఇంతవరకు మీరు విన్నారు. ఇవన్నీ ఇక్కడ కొన్ని పిక్చర్స్ మీకు కనపడలేదు, అయితే మరి నేను వేరుగా మీకు ఆ పిక్చర్స్ పంపించడానికి ప్రయత్నిస్తాను.
త్వరలో మీకు ఈ పిక్చర్స్ నేను పంపించడానికి ట్రై చేస్తాను.